గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలత. సో ఈరోజు నా కొత్త సీరియల్ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో కొత్త సీరియల్కి లుక్ టెస్ట్కి వెళ్తున్నాను. అలాగే రేపు షూటింగ్ కూడా ఉంటుంది. సో ఈ సీరియల్లో నా క్యారెక్టర్ ఎలా అంటే రెగ్యులర్గా నేను చేస్తున్న నెగిటివ్ క్యారెక్టర్ కైండ్ ఆఫే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది నా లుక్ని బట్టి మీకు నేను చూపిస్తాను. రెగ్యులర్గా వేసుకునే ఆ రిచ్నెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, అంటే డిఫరెంట్ మీన్స్ కొంచెం సింపుల్గా అలా ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను. ఈ సీరియల్ కూడా మంచి సక్సెస్ కావాలని, సీరియల్ తప్పకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా చూస్తూ ఉండండి. ఒక ఆర్టిస్ట్ రాబోతున్నారు. సో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసారనమాట. సో తనే రాబోతుందని కెమెరా రెడీ చేసి పెట్టాను. సో వస్తున్నారా? హలో, నీకోసమని స్పెషల్గా లైట్ వేసి తీస్తున్నానంట. హౌ ఆర్ యూ? సో నైస్ అబ్బా, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సీరియస్లీ. నీకు తెలుసా? సో శివ గారు మీ ఎంట్రీ ఏంటంటే అదే గయ్యాల రాకాశి, ఇదేంటి మంచి అమ్మాయి అలా చేస్తారని అనుకున్నా. మీ ఇంట్రడక్షన్ అలా ఇచ్చారనమాట కింద క్యారెక్టర్. ఓ, ఇప్పుడే తెలిసిందా? నాకు ఒక 4-5 days ముందే తెలుసు. అవునా? నాకైతే మీకు బాగా బాగా క్లోజ్, గెస్ట్ చేయండి అన్నారు. ఫస్ట్ గెస్ట్ చేయగానే వసంతి అన్నాను. నాకు అర్థమైపోయింది. చాలా వెతికి మీకు ఇష్టమైన, మీకు బాగా క్లోజ్ అనగానే వసంతి అన్నాను. ఇంకా వేరే పేరు కూడా రాలేదు నాకు. సో అది నేను మధ్యలో ఆపేసాను. దా వచ్చేసాను. చాలా ఓకే. హెయిర్ డ్రెస్సింగ్ మళ్ళీ హెప్సీ వచ్చింది అనమాట. హెప్సీ గారు బాగున్నారా? అంటే ఉషా అండ్ హెప్సీ పలికి బంగారు సీరియల్కి వచ్చేవాళ్ళు. ప్రీవియస్ సీరియల్ అవును వాళ్ళు ఇష్టపడడానికి వచ్చేవాళ్ళు. అండ్ ఈ సీరియల్ కూడా హెప్సీ అనమాట. సో హెప్సీ హెయిర్ స్టైల్ ఇస్తుంది. సూపర్గా వచ్చింది. నేను అనుకుంటున్నాను అక్కడ వాళ్ళు ఏం చెప్తాను క్యాప్షన్ తెలియదు, కానీ నాకు చాలా చాలా హ్యాపీ ఉంది ఒకరిని చూస్తే మాత్రం. బాసంతి నిజంగా అమ్మయ్యా ఒకరున్నారులే, నాకు కంపెనీ వచ్చిలే ఓకే అన్నట్టుగా ఉంది. సో ఇంకా మిగతా అంతా ఉంది. ఇప్పుడే ఒక హెయిర్ స్టైల్ వేసి మళ్ళీ తీసేసాము. వద్దు అన్నారు, అలా వద్దు, కొంచెం ఇంగుగా కనిపిస్తారు ఆ హెయిర్ స్టైల్లో అన్నారు. అందుకని కొంచెం వాళ్ళకి ముసలితనంగా కనిపించాలి, ఏజ్డ్గా. సో అంటే ముసలిలా కాదు, కొంచెం ఏజ్డ్గా కనిపించాలి. నాకు నేనే ముసలి అనుకుంటాను. చిచి చి అబ్బా, దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు. మళ్ళీ చెప్పవా? మీరు ఎప్పటికీ కాదు, యూర్ ఆల్వేస్ యంగ్. కాకపోతే క్యారెక్టర్లు అవే కాబట్టి కొంచెం అలా కూడా రెడీ అవ్వాలి కదా, తప్పదు. క్యారెక్టర్ కూడా న్యాన్ చేయాలి కదా. మన ఫేస్లో ఎంత కనిపిస్తుంది. కొద్దిగా చేంజెస్ పెడదాము, దాంట్లో కొద్దిగా ఎండ్ లుక్ తెచ్చుకుందాం అని అంటే ఒప్పుకోవట్లేదు డైరెక్టర్ గారు కదా. యాక్చువల్గా ఏది కోసమని అంటే ఏంగా నేను కాదు, బొట్ట ఆయనకి అర్థమైపోయింది. యాక్చువల్లీ నేను అలా అవుతున్నాను. యాక్చువల్గా నేను హెయిర్ డిస్టర్బెన్స్ కాకుండా ఒకటే హెయిర్ స్టైల్ ఉండాలని చెప్పి నేను చేశాను. కాకపోతే వాళ్ళు అలా వద్దు, లుక్ ఏంటి కనిపిస్తున్నారు. సో వాళ్ళు చెప్పింది వినాలి కదా. లుక్ టేస్ట్ అంటేనే అది ఏం కావాలి ఏంటి అని పంపిస్తాను. దాని తర్వాత ఎవరు పట్టించుకుంటారు. ఇలాంటి చెప్పకూడదు, అయ్యో చూస్తారేమో. అలాగే అది ఏం చూపిస్తారు అది. సో నాకు ఫైనల్గా ఇలా ఉందన్నమాట నా లుక్. కాకపోతే చిన్న కరెక్షన్, బ్లౌజెస్ కరెక్షన్ చెప్పారు. మళ్ళీ ఏదో బ్లౌజెస్ ఏవో తెప్పిస్తున్నారు. హెయిర్ డ్రెస్సింగ్, జ్యువెలరీ, ఏదో తాళ్ళు కట్టారు చూసారు. ఈ తాళ్ళు నాకు విచిత్రంగా ఉంది తాళ్ళ గురించి అయితే. ఇవి తాళ్ళు, సో అక్కడలాగే ఉండాలి అని చెప్పేసి తాళ్ళు కట్టారనమాట. ఇది ఇంకా తెలీదు కంటిన్యూటీ ఇలాగే ఉంటుందా లేదా అని. హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ అంతా ఓకే. బ్లౌజ్ కరెక్షన్ ఒకటి ఉంది, బ్లౌజ్ కరెక్షన్ ఒకటి అదేదో తెప్పిస్తున్నారు. సో లుక్ టెస్ట్ ఇంకా అదొక్కటైతే చెప్పారు. ఇంకా అందరితో ఫోటోషూట్ ఉంది, అవన్నీ అవుతున్నాయి అన్నమాట. రెడీ నీకు ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఒకటి తెప్పించారు కదా బిట్. సో ఈజీగానే అయిపోద్ది, పెద్ద ఇది కాదు. పాపం హెప్సీ హెయిర్ డ్రెస్సింగ్ది
అదేంటి స్ట్రైట్నర్ ఇప్పుడే కాలిపోయింది. 4000 ఎగిరిపోయాయి ఒక్కసారిగా. ఇదిగో ఇప్పుడు కొత్తది తెప్పించింది. అది కొత్తది. లుక్ టెస్ట్ అంటే కొత్తవి వచ్చేస్తాయి అనమాట. ఏమైనా కూడా ఏమైనా ఉంటే అన్ని బదులు కొట్టేసేయండి. కొత్త అన్నీ వస్తాయి. కొత్త ఇస్తారబ్బా. సో వాసంతి ఈ సీరియల్లో ఇలా ఉండబోతుంది అనమాట. నాకు నచ్చింది, బాగుంది, డిఫరెంట్. డైరెక్టర్ గారికి నచ్చాలి. నాకు తెలిసి నచ్చుతుంది, ఎందుకంటే యాస్టీస్గా వేసావు కాబట్టి. అదే నా ఇంకో కూతురట, ఏం పేరు? నో ఐడియా. మంజు. ఓకే, తను ఇంకా రెడీ అవుతుంది. ముని ఎవరో గుర్తుపట్టారా? అయ్యయ్యో, నీ క్లోజ్ ఇస్తాను, నువ్వు ఎలా మిస్ అవుతావు? నువ్వా మిస్ అవడమా? ముని ఇప్పుడు కనబడ్డాడండి. ముని అంటారు. మా రెగ్యులర్గా కంటిన్యూటీ మేకప్ ప్లాన్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. బ్యాంగిల్స్ వేసుకోవచ్చా? ఇప్పుడు బ్యాంగిల్స్ వేసుకోండి. బ్యాంగిల్స్ వేసుకోండి, మట్టి గాజులు లాంటివి వేసుకోండి. మీ దగ్గర ఆ కలర్ ఉన్నాయి కదా, ఇందాక అవంతా చేసుకోండి. అది మరి ఫ్యాన్సీ. ఫోటో దానికి ఈ రోజు చేద్దాము, రేపు కానించి ఆ గాజులు వేసేసుకోండి. ఏది మట్టి గాజు. మట్టి గాజు రేపు. అంటే రెడ్ గ్రీన్ ఏమన్నా పట్టులో ఒకే కలర్ ఏమంటారా? అలాగే వేయండి, ఎందుకంటే మీరు ఇద్దరు ప్రతి సేమ్ వేసుకుంటే Matching మ్యాచింగ్ కాకుండా జస్ట్ రెడ్ గ్రీన్ ఇలా వేసుకోండి. కాఫీ కలర్. కాఫీ కలర్ అలా వేసుకుని అలా జ్యువెలరీ అంతా ఓకే, అలా సింపుల్ గా. యా, ఇంతసేపు నా బ్లౌజ్ కోసం వెయిటింగ్. దాదాపు ఒక 4 hours అయిపోయింది బ్లౌజ్ కోసం వెయిట్ చేసి. సో ఫైనల్గా ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసుకొచ్చారు. ఇలా ఉంది. ఇది కూడా కరెక్ట్ కాదంట. ఇప్పుడు లుక్ టెస్ట్ కాబట్టి తప్పట్లేదు. ఇదేదో అడ్జస్ట్ అయ్యి వేసుకోవడం జరుగుతుంది. సో ఈ కైండ్ ఆఫ్లో బ్లౌజ్లో సారీ ఉండకూడదు, ప్లెయిన్ ఉండాలి, అండ్ ఫుల్ హ్యాండ్స్, మరి ఫుల్ హ్యాండ్స్ కూడా ఉండకూడదు. సో ఇన్ని కరెక్షన్ ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. లుక్ టెస్ట్ అంటే ఇన్ని ఉంటాయి. నా ఇష్టమని నీ ఇష్టం, నా ఇష్టం. నా కూతురు పెళ్లికి ఒప్పుకుంది సోము. పెళ్ళికు చాలా సంతోషం. సో మాకు ప్రోమో షూట్ అనమాట ఈరోజు. ఇది మాకు క్యారీ అనమాట. అందరికి, లేడీస్ అందరికి ఇది ఒకటి, అటువైపు జెంట్స్కి అనమాట. సో డ్రెస్ చేంజ్, వాష్రూమ్కి. ఇది ఇక షూటింగ్ అంతా ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చోవడమే మాకు సరిపోతుంది. ఇక్కడ ఇది జస్ట్ ఏం ఉండదు, అంతా అక్కడే. ఇది మా ప్రోమో షూట్ అనమాట. సెకండ్ ప్రోమో షూట్ ఇది. చూసి నవ్వండి. ఇప్పుడే బాలాజీ గారు చెప్పారు, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా మనుషులకు తగలదంట. కొబ్బరికాయ కొడితే ఎవరికి తగలదంట. పక్క నుంచి ఇలా వెళ్తుంది. కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఒక కొత్త విషయం తెలిసింది నిజంగా. కొబ్బరికాయ పైనుంచి పడినా కూడా తల మీద పడదంట, పక్కన పడుతుందంట. మా అమ్మ కూడా చెప్పింది.
సో నిజంగా ఇది ఒక కొత్త విషయం తెలుసుకున్నాం. కొబ్బరికాయ ఎందుకు పెడతారంటే ఇది ఇందులో ఏంటంటారంటే పునీతమైన చాలా మీనింగ్ ఉంది కొబ్బరికాయ. చాలా మీనింగ్ ఉంది. కొబ్బరికాయ ఒకటి అరటిపళ్ళు అరటిపళ్ళు కూడా ఉంది. సో నేను తెచ్చాను. ఏం తెచ్చాను వాసంతి? ఆ కాకరకాయ కాదు. బోడి కాకరకాయ బోడి కాకరకాయ సార్ ఏంటి సార్ అది? బోడి కాకరకాయ బోడి కాదు, బోడ. బోడి అంటే తిన్నారు వచ్చి బోడ కాకరకాయ. బోడ కాకరకాయ తినరా అంటే ఇంకా రీల్స్ చేస్తారా మీరు? అంతసేపు అయింది. 6 o'clock వెళ్ళాలి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. రీల్స్ చేస్తాం. రీల్స్ అంటే నాకు ప్రాణం. పొద్దుగా 6 గంటలు లేచి రీల్స్ చేస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రీల్స్ అంటే ప్రాణం అంట. పొద్దున 6 గంటలకి చేసి రీల్స్ కోసమే నడిచి రెడీ అవుతుందంట. అన్ని చేశాను ఒక్కటి సార్ మీరు ఈ హైట్ లో సార్ మీ సార్ లేపిన హైట్ లో అందరు చేయాలి. ఆ హైట్ లో లేపండి. ఓకే ఇప్పుడు ఇటు సైడ్ ఇక్కడ ఇటువైపు ఇటువైపు. అదనమాట నువ్వే కావాలి సీరియల్ BTS. సో నేను కొంచెం షూట్ చేసి పెట్టేసరికి కొంచెం లేట్ అయిపోయింది. కాకపోతే మా లుక్ టెస్ట్ మీకు చూపించేసాను, ప్రమోషన్ చూపించేసాను, అండ్ మా సీరియల్ షూట్ కూడా మీకు చూపించేస్తాను. సో ఇంకా ఈ సీరియల్ నుంచి ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి, షార్ట్స్లో కానివ్వండి, లెంత్ వీడియోస్లో కానీ. ఆ వీడియోస్ అన్ని మీరు చూస్తూ ఉండండి. వీడియోసే కాదు మా సీరియల్ కూడా చూడండి. నువ్వే కావాలి సీరియల్ జెమినీ టీవీలో మండే టు సాటర్డే ఈవినింగ్ 6:30కి, ఈవినింగ్ 6:30కి వస్తుంది, సాయంత్రం 6:30కి వస్తుంది. నువ్వే కావాలని సీరియల్ తప్పకుండా చూడండి, మమ్మల్ని ఆదరించండి. ఓకేనా? సో తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ని. ఓకేనా? అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత బోధని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకేనా? ఉంటాను మరి. బాయ్.